దిద్దుకునేవాడిగా, మార్చుకునేవాడిగా నువ్వు దేవుడి వైపు తిరిగి వ్యక్తిగా మారితే దైవజనమా, ఆయన ఇస్తున్న వాగ్దానం నివసింపచేస్తా. అర్థనిస్తా, బ్రతుకులు ఆనందిస్తావు. ఎందరో జీవితాలు దిద్దుకునే బతుకు వరకు ఉండదండి, కప్పుకొనే బతికే వరకు ఉంటుంది. వారు చేసిన పొరపాట్లు దేవుడు మాట్లాడుతూ ఉంటే పైన సెంటు కొట్టి మందిరం వస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నువ్వెన్ని సెంటులు కొట్టినా లోపల ఉన్న మచ్చ ఎవరికి కనబడుతుందండి? ఎవరికి కనబడినా ఎవరికి కనబడుతుంది? దేవుడికి. దేవుడి స్తోత్రం. మనుషులైతే పైరూపన కొట్టే సెంటు బట్టి నీ గబ్బు కంప ఆపొచ్చమ్మ, కానీ దేవుడి సన్నిధిలో వచ్చిన జీవిత ప్రతి ఒక్కరిది కూడా ఆయనకి తెలుసు. ఆ దేవుడు చెప్తున్న మాట, దిద్దుకునేవాడిగా జీవితాన్ని మార్చుకుంటావా? నీ క్రియ తప్పినప్పుడు, మార్గాలు తప్పినప్పుడు, ఆలోచన తప్పినప్పుడు, జారిపోయిన జీవితం కలిగినప్పుడు నా తండ్రి నీతో మాట్లాడుతుండగానే దిద్దుకునే మనసును తెచ్చుకున్న వెంటనే మంచి వార్త వింటావు. దిద్దుకునే అలవాటు నీకు లేకపోతే, కప్పుకునే జీవితం నీకుంటే చచ్చే వరకు దేవుడు ఆశీర్వాదాలు నీ కళ్ళు చూడవు, నీ ఇంటిలో ఒక దీవెన చూడలేవు. ఎన్ని వారాలు ఈ మందిరంకి వచ్చినా, ఎక్కడికి పోయినా, ఏ గుడికి పోయినా జీవితం మట్టుగా ఆనందంగా మారదు, బతుకు మట్టుగా ఆనందంగా మారదు. బతుకులో ఒక పంట కూడా కోస్తావు. ఎందుకంటే దిద్దుకునే ఆలోచన నీకు లేకపోతే, తప్పులు కప్పుకునే వ్యక్తిగా నీ జీవితం మారుతూ ఉంటే, సంవత్సరాలు గడిచే కొలది ఎన్నో తప్పులు చేసి దేవుని బాధపెడుతూ ఉంటాం. నీ తప్పుల వల్ల నీ తండ్రి నీకు దూరం అయిపోతాం, పరిశుద్ధాత్మ దేవునికి దూరం అయిపోతాం. ఒక మనిషి చేతుల్లో దేవుడు దూరం అయితే ఆ మనిషి సుఖపడగలడా? ఈరోజు మనందరం క్షేమంగా ఉన్నామంటే దేవుడి చేతులు అడ్డు కాపుదాం. ఎందరో జీవితాలు పోయి నెలలో ఉన్నవారు లేచిపోయారు, ఇక నువ్వు జీవంతో ఉన్నావు, ఇంకా బ్రతికే కారణం ఏంటి? ఎవడు కాపాడరు నిన్ను? దేవుడి కాడా? దేవుడి కాపాడకపోతే ఈరోజు మనం గడవదు, రేపు మనం గడవదు, ఈ నిమిషం మనం గడవదు. దేవుడి మనిషి జీవితాన్ని కాపాడుతున్నాం. ఆ తండ్రి మనం దూరం చేసుకునే వ్యక్తులుగా ఉండక మనం దిద్దుకునే వ్యక్తులుగా జీవితాన్ని మారాలి. మాటి మాటికి దేవుడు నీతో మాట్లాడుతున్నా నీ బ్రతుకు దిద్దుకోకపోతే ఆ దేవుడితో కలకాలం కొనసాగలేవు. ఆ దేవుడితో ఉండే మహాభాగ్యం నీకు రాదు. ఆ దేవుడితో నువ్వు లేనప్పుడు నీకు వచ్చిన జ్ఞానంలో పరిగెత్తే వ్యక్తిగా మారుతాం. గద్దిచ్చోడికి ఎవడ ఉండడు కనుక తప్పు మీద తప్పు చేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ తప్పే నీ కొంప ముంచుతుంది, ఆ తప్పే ఒక రోగంగా మారుతుంది, ఆ తప్పే భార్య భర్త ఎడబాటు చేస్తుంది, ఆ తప్పే జీవితం ఒంటరిగా మారుస్తుంది. చివరికి భర్త విడిచిపెట్టి, భార్య విడిచిపెట్టి, బిడ్డలు విడిచిపెట్టి, అనారోగ్యం వెంటాడి, అప్పులు వెంటాడి, చావలేక బ్రతకలేక ఊరు చివర పోతావు. దేనికమ్మా? బాగా అలవాట్లా ఉందా? దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అటువంటి బతుకు మనకు ఉండకూడదంటే నా దేవుడు చెప్తున్న మాట, దేవుడి జీవితాన్ని గద్దించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడిని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడాలి. దేవుడి స్తోత్రం. చాలామంది జీవితాల్లో ఒక మొగలాగులు చూస్తూ ఉంటారు. ప్రభువా ఈరోజు చూస్తాను కానీ ప్రభువా రేపు చూన్న తండ్రి అని ఆ రాత్రి తగిడ్చేద్దాం. దేవుడి స్తోత్రం. ప్రభువా నేను తప్పు చేస్తానయ్యా, చూడకొని చూస్తాను ప్రభు అని చెప్పి ఆ రోజంతా ప్రార్థన చేస్తే ఆ రాత్రి అంటే రేపు చచ్చినా చూడని ప్రభు అంటది. రేపు పొద్దున 9కి మళ్ళీ చూశాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఉదయం సాయంత్రం 7 గంటల మొదలెట్టి పిక్చరు 9 గంటల చూసాను, మళ్ళీ ఏడుపు, ప్రభా తప్పు చేస్తాను ప్రభా. ఆ నాటికి లేపి మళ్ళీ ప్రార్థన. ఇక రేపుడి కానించి చచ్చిన ఏం చేయను నేను చూడట. దేవుడు స్తోత్రం. 6:30 దాకా దాని మీద దృష్టి ఉండదు. 6:45 గంటలకే పక్కింట్లో టీవీ వార్త వినబడుతుంటుంది. ఇక మనసు లాగేద్దంతే. దేవుడు స్తోత్రం. మళ్ళా మెల్లిగా ఆన్ చేయను, ఆన్ చేస్తుంటాం, చూడను, ఆన్ చూసేస్తావు. ఎన్నాళ్ళు ఈ బతుకు నీకు కంట్రోల్ రాలేవా? జీవితాన్ని మార్చుకోలేవా? తప్పు చెయ్యొద్దనుకుంటున్నావు, ఏడుతున్నావు దేవుడి ముందు, రెండోది అదే తప్పు చేస్తున్నావు. పాపం చేయకూడదు అనుకుంటున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, నెక్స్ట్ మళ్ళీ పాపం చేస్తున్నావు. ఇటు పశ్చాత్తాపం, ఇటు పాపం, ఇటు పశ్చాత్తాపం, ఇటు పాపం. అందుకే వారి బతుకులు దేవుడి దృష్టిలో కంపు కొడుతూ ఉంటాయి. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇలాంటి వారు ఎన్ని పాటలు పాడినా, ఎంతగా దేవుడికి ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా గాల్లో కలిసిపోతే తప్ప దేవుడి చెవుకి వెళ్ళవు. ఎందుకంటే
తప్పు కప్పుకొని దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే కప్పుకున్న పాపమే దేవుడి చెంత చేరకుండా ఆపుతూ ఉంది. అందుకే దేవుడు వాక్యం అంటుంది, సృష్టిగా దేవుడు చెప్తున్న మాట, నీ క్రియలు నీ మార్గాల దిద్దుకో. దేవుడు గద్దించినప్పుడు తల్లిదండ్రులు గద్దించకపోయినా ఈరోజు నువ్వు ఆలోచించాలా? మిగతా వారి కుటుంబాలు ఎందుకు పతనమైన ఆలోచన చెయ్యాలా? వారి జీవితాలు కూడా దేవుడు బాగు చేసే మనసుతోనే వారికి దేవుడిగా మారాడుగా. వారి కుటుంబాలు దీవించే ఆలోచనతోనే వారికి దగ్గరగా మారాడుగా. 6,53,000 మంది జీవితాన్ని కష్టాల్లోంచి, బాధల్లోంచి, శ్రమల్లోంచి విడిపించే మనసుతోనే పరలోకాన్ని విడిచిపెట్టి మనుషులకు దగ్గరగా మారి నడిపించే తండ్రిగా మారితే ఇద్దరే బాగుపడ్డారా? ఎస్. ఎందుకంటే దేవుడి గద్దింపు వారి జీవితం దిద్దుకున్నారు. దేవుడి గద్దిస్తూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే, వారు తప్పు సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కాలేబు యెహోషువ వారి హృదయాల్లో గద్దింపును బట్టి మారి ప్రభు వైపు తిరిగి ఆయన చెయ్యి బలంగా పట్టుకున్నారు. కాబట్టి వారు ఆశీర్వాదం చూశారు. దేవుడి చెయ్య వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంది. వాగ్దాన భూమిలో వారు చేర్చబడ్డాం. వారు చేర్చబడ్డమే కాక వారికి పుట్టిన బిడ్డలు, వారికి పుట్టిన మనవరాలు కష్టాలు లేని దేశంలో ఆనందంగా ఉన్నారు. ఈ మిగతా బ్యాచ్ అంతా కూడా అరణ్య యాత్రలో జీవితాలు ముగించబడ్డాయి. కష్టాలతోనే ముగిసిపోయి, బాధలతోనే ముగిసిపోయి, కన్నీటితోనే ముగిసిపోయింది. వీలో దేవుని నమ్ముకున్నారు. 6,52,000 మంది దేవుని నమ్ముకొని అట్టడుగు వర్గాలకు వెళ్ళిపోయి చచ్చిపోయిన వారిగా మారితే, దేవుని నమ్ముకున్న వారి బెచ్చలో ఇద్దరు మట్టిగా ఆశీర్వాదాలతో నింపబడుతున్నారు. దీవెనతో నింపబడుతూ ఉన్నాం. మేలుతో. కారణం దేవుడి గద్దింపుగా వారి జీవితాలు తిరిగాయి. దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాలమే నా ద్వారా మీతో దేవుడు మాట్లాడుతున్నాం. మళ్ళీ ఈ మాట మీద దొరకపోవచ్చు. దేవుడు ఆత్మతో మీతో మాట్లాడుతున్నాం. ఈరోజు చెప్పే మాట ఒక జోకరగా తీసుకుంటే ఒకరోజు 7 ఇక్కడికి వస్తావు. పుట్టుడి కష్టాలతో. ఎందుకంటే దేవునితో మాట్లాడినప్పుడు ఇది నాది కాదు అని దులుపుకునే మనసు కలిగిన వారందరూ కూడా భవిష్యత్తులో ఏడవాలి. భవిష్యత్తులో ఎందుకంటే ఎగ్జామ్ వచ్చి రాకమునిపే ఓ తల్లి తండ్రి అంటారు, బాగా చదువుకోనానా అంటారు. చదువుతల్లే అని చెప్పి ఖాతరు చేయకుండా ఉంటే చివరి ఎగ్జామ్ వచ్చే టయానికి తెల్ల ముఖం వేసి రాస్తావు. దేవుడి స్తోత్రం. చివరికి దైవజనమ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతావు. వెంటనే మీ నాన్న వెనకాల సీపీ గడ్డ పట్టుకుంటాడు, వాసుపోదు ఈపు. దేవుడి స్తోత్రం. నిజమైన సోదరా, దేవుడి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడికి కూడా గద్దించమంతో మాట్లాడుతున్నప్పుడు ఆ తప్పులో ఉండి కూడా నాది కాదనుకొని నువ్వు లోపల బలపరుచుకున్న వ్యక్తిగా ఉంటే చివరికి బెజ్జంపడేది నీకే. ఆయనకేమవుదాం టీచర్కేమవుతుందా? టీచర్కేమవుతుందా? పాఠాలు చెప్పే టీచరు నువ్వు బాగుపడ్డని చెప్తున్నప్పుడు ఆ ఎలవకూలంగా తీసుకుంటే టీచర్కి ఏమవుదాం? జీతం వచ్చేస్తా ఉంటుంది.